కొరమేని పిల్ల ఫ్రెండ్స్, కొరమేని పిల్ల ఇది వచ్చి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకో చాటుకి వెళ్తాము చూడండి ఫ్రెండ్స్. ఎదుగుండి బొచ్చి పిల్ల, చాలా అందంగా ఉంది చేప. బొచ్చి ఇది ఇసిదండి, ఇది అదిగో అక్కడ ఫ్రెండ్స్. ఇగో దేని చేపలు ఇయ్యే దేని. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మధ్యాహ్నం ఇంకో ట్రిప్ వచ్చాము మేము. ఇప్పుడు మా ఉన్నోడు ఇంకోటి వచ్చాడు, మా సింహం కొమరం పులి. మళ్ళీ వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏటకు మళ్ళీ బయలుదేరాం మేము. అన్నీ ఎర్ర దొక్కుంటూ వెళ్ళిపోతున్నాం వాడబడతాడు ఫ్రెండ్స్. చేపలు చూడండి, మీకు కనపడుతుంది కదా. ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది చేపలు. ఇవి చూడండి ఎలా పరిగెత్తుంది. ఫ్రెండ్స్, ఇంకా రేవు తగ్గలేదు. రేవులో వీడియోలో కూడా చూపిస్తాం మేము. రైలు పడుతుంది, రైలు చూడండి. చేపలు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎట్లా వెళ్తున్నాయి, అటు ఇటు తెగ వెళ్తున్నాయి చేపలు. ఏం కావాలి బా? ఇది ఈ చెట్టు కదా, గన్నేరు చెట్టు అనుకుంటా. అదే వినాయకుడి పండుగ ఇదే చూసింది. ఇక అడయా గుంట నిండా చేపలే ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా వెళ్తలేరు. ఇప్పుడు ఢిల్లీ జోల్లో ఉన్నాయి. అట్లా వచ్చేస్తాయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయా? ఇప్పుడు సముద్రంలో లాగుడు అలా ఉంటుంది బా, సేమ్ ఎట్లా ఉంటుంది. కానీ వెళ్ళిన చేప రాదు బయటికి, అట్టా ఉంటుంది. ఆ మూలలో లాగు పడిపోద్ది. పువ్వు ఎటు నుంచి వస్తుంది బాబా? ఎక్కడ ఆధార్ నుంచి వస్తానా? ఫ్రెండ్స్, మా ఊళ్ళు ఇప్పుడు బెదరేస్తున్నారు. ఈ 2-3 గంటలు గ్యాప్ ఇచ్చారనుకో, చేపలు ఎక్కుతా ఉంటాయి. ఫ్రెండ్స్, పెద్దది రాగిండి ఉందంట. మా వాళ్ళు పట్టుకుంటా చూస్తున్నారు దాన్ని. ఫ్రెండ్స్, అలా కోలుకుంటా గుంటలోకి వెళ్తున్నాయి చేపలన్నీ. చూడండి ఫ్రెండ్స్, దాంట్లోకి ఎలా వెళ్ళిపోతున్నాయి చేపలు. ఇదిగోండి ఫ్రెండ్స్, అవన్నీ చేపలే. ఇవి చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, అటు మా వాళ్ళు అటు ఎక్కుతున్నారు. ఇది గీయడానికి ఇటు వస్తున్నాడు.
పుట్టంటే ఎత్తురారా. ఇక్కడ నేడుగా ఉందిరా, ఇప్పుడేమో ఎండ వచ్చేసింది. పైకి మామూలుగా ఎట్టు పెట్టినా పట్టు. ఫ్రెండ్స్ ఇవన్నీ చేపలే, మొత్తం చేతి పక్కలే ఫ్రెండ్స్. చిత్రేలు చిన్న చిన్న ఫ్రెండ్స్. అయిపోండి చేపలు, చిన్న చేపలు చాలా బాగుంటాయి. బాలెంతల కాళ్ళకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి చేతి పక్కలు సరిగ్గా పెడితే పైకి వచ్చేది. ట్రైన్ ఇంటికి ఈ వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ అయిపోండి మొత్తం బొట్టలో వేసేసారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి చాలా బాగుంది. ఇంకో చాటుకి వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా వస్తాయి ఫ్రెండ్స్. ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో చాటుకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎక్కడికి వచ్చాము, దీనిలోకి వెళ్తారా మన వాళ్ళు. అరే తగ్గలేదు కదా ఫ్రెండ్స్. ఇది అనంతారం మనం ఇప్పుడు వచ్చింది. అక్కడ మనోడు గేలాలు కాస్తున్నాడు. లోపలికి వెళ్ళారు, మనం వెళ్తా హీల్ పడతాం. బాగా నచ్చినాయిరా, కేజీ దాకా వచ్చినట్టుండే. అది చేసేసారు, ఇది చేసేసారు, దాంట్లో వచ్చినాయి. నీ ఖాళీరా ఇవనే చూడండి. ఇంకో చాట వేసినాయి. ఇక ఎందాడు ఏమయ్యి ఇప్పుడు పోయి పడ్డి కొరమేన్ పిల్ల ఫ్రెండ్స్. ఇక కొరమేన్ పిల్ల అది. ఇది వచ్చేసేసి సంవత్సరానికి కేజీన్నర అయితే ఫ్రెండ్స్ అని చెప్పు బాబాయ్. సరిగ్గా అదే జల్లం ఇప్పుడే వేసేసారటగా. జల్ల ఆకు జల్ల
ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో చాటుకి వెళ్దాప్పుడు ఏమైంది 2 చాట్లు ఇవన్నీ 2 8. ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో చాటుకి వెళ్తాము చూడండి. ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో చాటుకు వచ్చేసాం. కాలువ పొద్దున వదిలేడు. బాగా ఎక్కువ మూలన బాగా ఉండే చేపలు. మంచి స్పీడ్గా ఉంది కదా, ఉధృతంగా ఉంది వరదొడికి లాగా. ఫ్రెండ్స్ ఇది పెద్ద కాలువ. ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోయారా, మనకి కనపడదు. దగ్గరకు వచ్చాక బయటకు వచ్చాక చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మన వాళ్ళు లోపలికి వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదు. మీరు చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు బయటకు వస్తున్నారు చూడండి. ఉడి బాగా ఉంది ఫ్రెండ్స్. ఇందాడ ఇప్పుడు ఉడి బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ పొద్దున వచ్చినప్పుడు కాలం లేదు, బాగా ఉంది ఉడి. ఫ్రెండ్స్ సరిగ్గా మన వాళ్ళు వస్తున్నారు బయటికి. ఫ్రెండ్స్ ఇదిగో వచ్చేసారు మన వాళ్ళు బయటికి చూడండి. పొద్దున మీద తక్కువే కదా బాబా, చాలా తక్కువ. ఉడి మూలన. ఫ్రెండ్స్ ఒడి ఎక్కువ ఉండడం వల్ల చేపలు పెద్దగా రాలేదు. ఇక్కడ వచ్చినాయి కానీ పొద్దునైతే రొయ్యలు ఎన్ని వచ్చినాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది కొరమేనంటారా, ఇసుక బొచ్చి పిల్ల చూపి బా. ఫ్రెండ్స్ ఎదుగుండి బొచ్చి పిల్ల చాలా అందంగా ఉంది చేప. బొచ్చి ఇసుదండి, ఇసుదండి అదిగో అక్కడ వచ్చినాయి. ఇందాక వేరే చోట అయితే ఎక్కువ వచ్చింది. ఫైన్ ఇప్పుడు కింద పడిపోతున్నారా. చిన్న చిన్న బేట్ చేయాలి, చిత్రేలు భలేగా ఉంది చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పడలేదు, కాలువ దాని మీద ఎక్కువ వదిలేసాడు, అందుకని ప్రవాహం ఎక్కువగా ఉంది. అందువల్ల ఇక్కడ పడలేదు. ఇంకో చోటకి వెళ్తాం మేము మళ్ళీ చూడండి. హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో చోటకి వచ్చేసాం. ఇది 4వ చోటు చూడండి. ఇప్పుడు చూపిస్తాము. ఇక్కడ ఏ క్లాస్ ఉంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది చూడండి. ఫ్రెండ్స్ అంతా పంట పొలాల మధ్యలోకి వచ్చాము మనం. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇక్కడే ఫ్రెండ్స్ మనం చేపలు పెట్టేది. అటు నుంచి వస్తున్నాయి కదా ఒరటకే ఎదురుకు వచ్చే చేపలు అయ్యి మా వాళ్ళు అటు రాళ్ళ కింద ఇసుగుందులు ఎన్ని ఉంటాయని పడతాకలు ఏం చేస్తున్నారు అలా. ఇది చూడండి ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వాళ్ళు చాలా కష్టపడి మీకోసం వీడియోలు చూపిస్తున్నాం మేము. చాలా కష్టపడి రాళ్ళల్లో దిగి చూపిస్తున్నారు మీకు చేపలు అవి ఎట్లా పట్టాలి ఏంటో. ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు దిగుతున్నారు చూడండి. ఫ్రెండ్స్ ముళ్ళు ఎన్ని దారుణంగా ఉంటాయి, చాలా కష్టంతో కూడుకున్న పని వీళ్ళకి. కాకపోతే జీవనాధారం ఇదే ఫ్రెండ్స్ వీళ్ళకి. రోజు రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి అనమాట మన వాళ్ళది. జాతర
చిన్న సీసాలు తాగి పడేస్తారు కదా, కాలువల్లో కొట్టుకొచ్చిన సీసాలు అవి ఇవి పంటశాల పైన రోజులు ఈ మామూలుగా లేవు కదా సీసా పెంకులాడ. ఇప్పుడు పట్టేస్తారు బాబా, ఇటు కట్టేస్తారా? చూడండి చిన్నపాటి వాటర్ ఫాల్ లాగా ఉన్నాడా. వేసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ మన వాళ్ళు వాళ్ళు పెట్టారుగా, ఆ వాళ్ళకి వెళ్తాయి. కొంచెం సుగంధలు ఉంటాయి రాళ్ళు కింద, సుగంధ తగిలిందండి మనవాడికి. ఫ్రెండ్స్ మనోళ్ళు అక్కడి నుంచి బెదరేసుకుంటూ వెళ్ళారు ఫ్రెండ్స్, అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఇట్లా చేపలను తోలుకుంటూ వెళ్తే దాంట్లోకి వెళ్తాయి, అదే వాళ్ళ ప్రయత్నం. చూడండి ఫ్రెండ్స్ మీరు. ఇదేంది చేప? ఫ్రెండ్స్ రొయ్య కూడా పడింది పెద్ద రొయ్య. అది రొయ్య. ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను మన వాళ్ళు దాంట్లో ఇసుక దందులు రొయ్యలు అయి పడ్డాయి. కష్టానికి ఫలితం తగ్గింది లేరా. చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్ మన వాళ్ళు. ఇలాగ రొయ్యను ఇసుక దందులు వచ్చినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ రొయ్య, దెయ్యం చేప వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్ రొయ్య మనవాడు చూపిస్తున్నాడు. ఫ్రెండ్స్ అది ఇసుకుతుంది ఇది. ఫ్రెండ్స్ ఇగో దెయ్యం చేపలు, ఇయ్యే దెయ్యం చేపలు అంటే ఇలాగుంటాయి. మీరు ఎప్పుడు చూసి ఉంటారు ఫ్రెండ్స్. ఇగో దెయ్యం చేపలు ఇవి ఆకుమోసి ఇది. చెట్కేస్తుంది రొయ్య. ఆడికి ఇదే తైలు ఉంటుంది మనవాడికి. ఆ సైజు పడ్డారా? ఎన్ని పడ్డారా రొయ్యలు? రెండా ఒకటరా? రొయ్యను ఇసుక దందులు పడ్డాయి 3, 4 అంతా సైజు ఉంది. ఈ చేపలకు రావాలి బాబా 500, 600, 700 సరిగ్గా అమ్మితే బుట్టలు పెట్టేసి. మళ్ళీ ఇసుక దందులు పడాలంటే ఇక్కడ కూడా అయిపోయింది. చాలా ఇక్కడైతే కొద్దిగా కష్టానికి ఫలితంగానే పెద్ద రొయ్య ఒకటి ఇసుకుతుంది అవి పడ్డాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేపలు అమ్మడానికి వచ్చాము. చూడండి మనం వెళ్తున్నాము. మన వాళ్ళు అరుతున్నారు, కేకలేస్తున్నారు ఏమన్నా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చీరని వేస్తున్నారు ఇక్కడ. మేము ఇప్పుడు చేపలు ఇటు అమ్మడానికి వచ్చాం మన వాళ్ళు అప్పుడే వస్తున్నాడు మా వాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చిన చోట్లల్లా చూపించాను మీకు. ఇదే మన వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.